ఎదురైన కష్టాలనే పట్టుకొని ఊగులాడుతూ ఉంటే చెప్పా పట్టకుండానే కాలం గడిచిపోతుంది. అందుకే ఈ జీవితకాలపు ఓటీపీని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆనందం అనేది ఎక్కడి నుంచో రాదు, మనలో నుంచే వస్తుంది. సేవ చేయడం, సకల జీవరాశుల పట్ల ప్రేమ, ప్రకృతితో అనుసంధానం కావడం, వర్తమానంలో జీవించడం లాంటివి చేస్తే ఆనందం మన వెంటే ఉంటుంది అని వివరించాడు గురువు. ఆ మాటల్లోని అంతరార్థం గ్రహించిన యువకుడు ఆనందంగా నృత్య బృందంలో చేరిపోయాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఓటీపీ కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సొంత కథల్ని యూట్యూబ్కి పరిచయం చేయాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీ కథలతో పాటు మీ స్వరాన్ని కూడా మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. ఆలస్యం చేయకుండా ప్లీజ్ మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.